గొడ్డలి తీసుకొని వచ్చి ఒక్కొక్క మ్రాను నరుగుతున్నాడు, పాటమని నరుగుతుంటే గొడ్డలి ఊడిపోయి యొర్దాను నదిలో పడింది. ఆ పిడి మాత్రమే చేతిలో ఉంది. వెంటనే ఆయన కేకలు పెట్టాడు. ఏమని కేకలు పెట్టాడు తెలుసా? అన్నా, ఎలీషా అన్నా, అప్పు తీసుకొచ్చిందనా, ఇప్పుడు కూరుకుపోయిందన్నా, నా ప్రయత్నం అంతా విఫలమైపోయిందన్నా, నేను అప్పు తీసుకొచ్చినది మొత్తం కూరుకుపోయిందన్నా. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు కూడా అప్పులో ఉన్న నేను అప్పు చేసి పెట్టుబడి పెట్టానన్నా, మొత్తం కూరుకుపోయానన్నా, మొత్తం మునిగిపోయానన్నా, మొత్తం అయిపోయిందన్నా. ఎలీషా అతని కన్నీరు చూసి, అప్పు తీసుకొచ్చిన దానికి నీకింత బాధ, కొమ్మను ఎర్రగొట్టి ఎక్కడ పడిందో చూపెట్టమన్నాడు. అక్కడికి ఈ కొమ్మను ఇసిరాడు. అంతే, ఆ కొమ్మ కూరుకుపోయిన గొడ్డలని బయటికి తీసుకొచ్చింది. ఆ గొడ్డలి మళ్ళా పిడికి పెట్టాడు. గొడ్డలి తీసుకొని మ్రాన్లు నరికాడు. అప్పు తీర్చాడు. సరిపోలా, అప్పు తీర్చాడు. ఈయన అభివృద్ధి పొందాడు. ఈ రోజున నువ్వు జ్ఞానంగా తీసుకొచ్చి అప్పు పెట్టావు, పెట్టుబడి పెట్టావు అప్పు ద్వారా. ఈ రోజున మునిగిపోయే కూరుకుపోయావా? కొమ్మ యేసయ్య సిలువకు సాదృశ్యం. ఈరోజు పునరుద్ధాన శక్తి మునిగిపోయిన నిన్ను పైకి తీసుకొచ్చును గాక. సరిపోలా, నేను చూడగలుగుతున్నాను విశ్వాసముతో. మునిగిపోయిన నిన్ను, అప్పుల్లో కూరుకుపోయిన నువ్వు, నీ ప్రయత్నం విఫలమైపోయిన నిన్ను పైకి తీసుకొచ్చి అప్పు తీర్చేటట్టు చేసి నీకు అభివృద్ధి కలిగించును గాక.